ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్ట్. నిన్నటి ఎపిసోడ్ అయితే అందరం చూసేసినాం కదా. ఆ ఎపిసోడ్ మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాంట్లో మనకి అసలు మాధురి పాయింట్స్ రీతు మాట్లాడిందా, రీతు పాయింట్స్ మాధురి మాట్లాడిందా అనేది అర్థం కాలేదు. కానీ ఏమన్నా పాయింట్స్ మాట్లాడిందా తనూజని. నిజంగా నిన్న ఆడిన గేమ్స్ లో తనూజ ట్రూ కలర్స్ బయటకు వచ్చినట్టు అనిపించింది. అంటే మన సుమన్ శెట్టి ట్రూ కలర్స్ అన్నది కదా, కానీ తనూజ ట్రూ కలర్స్ బయటకు వచ్చినట్టు అనిపించింది అనమాట. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళని ఇట్లా నామినేట్ చేస్తారు, వీళ్ళు నామినేషన్స్ లో వస్తారు, వీళ్ళని సేవ్ చేస్తారు అని చెప్పి ఆ తీరులో అనమాట ఇవి వచ్చేసినాయి. అట్లనే కాకుండా నిన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే సంజనాది. అసలు సుమన్ అన్న అది నిజంగా కామెడీగానే నామినేషన్ అయిందని మనం కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అసలు ఎంత చెప్తున్నా కానీ మళ్ళీ తనుజ నవ్వుతూనే ఉంది. దీంట్లో కూడా సేవ్ చేసే విషయంలోకి వచ్చేసరికి తనుజ పక్కకి వెళ్ళిపోయింది, అంటే నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది. అట్లనే మన సంజన గారు అయితే సేవింగ్లోకి వచ్చేసినారు. ఇంకా వీళ్ళల్లో పాటుగా అసలు గౌరవ్ అయితే ఏడ తగ్గట్లేదు. ఆయన తెలుగు నేర్చుకొని బుజ్జిగా మాట్లాడడం అది మాత్రం మస్తు క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా ఈ రోజు మాత్రం మనకి వేరే గేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక దీంట్లో ఇంకొక మన మెయిన్ అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష కూడా తన బలబలాల్ని చూపిస్తుందనే చెప్పుకోవాలి. అండ్ నిన్న ఒక పాయింట్ అన్నది కదా మన డెమ్మెన్ పవన్ లో, నీకు నాలో ఏం నచ్చలేదు ఆ క్వాలిటీస్ చెప్పు అంటే అన్నీ అని చెప్పేసింది. సో అన్నీ అంటే ఏం క్వాలిటీస్ అనేది దాని మీద క్లారిటీ రాలేదు. అన్నీ మీన్స్ అన్నీ కనిపించాలి కదా మనకు కూడా, ఆమె చెప్పాలి కదా, ఆమె చెప్పలేదు. దానికి డెమ్మెన్ పవన్ కౌంటర్ గా ఏమీ లేదనుకుంటా అందుకనే రీజన్స్ చెప్పట్లేదు అని అన్నాడు. కానీ నిజానికి అసలు రీజన్స్ ఉన్నాయా లేదా, నిజంగా అసలు అది ఫెయిర్ నామినేషనా అన్ఫేర్ నామినేషనా అనేది కూడా మనం చూడాలన్నమాట. దీంతో పాటుగా మన వాళ్ళు ఈసారి కొంచెం ఫైర్గా ఆడుతున్నారు. 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఇంకా సుమన్ అన్నలో ఉన్న గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ కూడా బయటకు వస్తున్నాయి. దాంతోపాటు మన భరణి గారు అసలు నిజంగా ఆయిషా ఎలా మాట్లాడిందంటే నిజంగానే హౌస్లో ఒక బాయ్ ఫ్రెండో ఒక నాన్ననో ఉంటే సరిపోతుందా అన్నట్టు. కానీ తను అసలు ఏం చెప్తుందో అనేది క్లారిటీ లేకుండా ఇక్కడ అందరికీ రిలేషన్స్ ఉన్నాయి, అందరికీ ఫేవరెటిజమ్స్ ఉన్నాయి అని అంటుంది. కానీ తను తిప్పి ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. ఒకసారి ఫేవరెటిజం ఉంది అంటది, ఒకసారి లేదు అంటది. అసలు మొత్తం గజిబిజి అయిపోతుంది. అంటే అక్కడ తన దగ్గర కరెక్ట్ పాయింట్ లేదు కాబట్టి తనూజ అలా అవుతుంది అనేది అందరికీ కూడా డౌట్ వచ్చింది. దాని తర్వాత రీతు పాయింట్లో ఇంకొక పాయింట్ తీసింది కదా, అదే దివ్య నిఖిత ఒక్క పూట ఫుడ్ కోసమని యాజ్ ఏ రేషన్ మేనేజర్గా ఆ పాయింట్ అంటే వర్తబుల్లో కాదనేది పక్కన పెడితే ఇది మొత్తం కూడా దివ్యల మాధురి మాట్లాడించినట్టే ఉందన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ మాధురి రానన్ని రోజులు దివ్యకి ఉన్న రేషన్ మేనేజర్గా ఉంది, ఫుడ్ అంతా కూడా చేసినప్పటికీ కూడా అవన్నీ గుర్తించకుండా ఒక చిన్న పాయింట్ని తీసుకొని పెట్టడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అందరూ కూడా అది తీసుకోలేకపోయిన పాయింట్ అనమాట. దాని తర్వాత ఈరోజు మనకి ఏదైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ ఉందో దానికి కంటెండర్స్గా తనుజ అండ్ మన వైల్డ్ కార్డ్స్ అయితే రెడీగా ఉన్నారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో బాగా యాక్టివ్గా కనిపించేది నిఖిల్ నాయర్ అనమాట. నిఖిల్ నాయర్ అసలు నిజంగా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. అండ్ బాల్ పట్టుకోవడంలో కూడా చాలా అంటే చాలా స్పాంటినియస్తో పట్టుకుంటున్నాడు. దాంతోపాటు రమ్య మోక్ష కూడా ఇంకొంచెం యాక్టివ్గా ఉండుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. అలానే బయట ఏదైతే ఎక్స్పోజింగ్ ఉందో లోపల కూడా ఆమెగారిది ఎక్స్పోజింగే కనిపిస్తుంది కొన్ని ప్లేసెస్లో. అండ్ ఆయిషాకి ఆల్రెడీ తమిళనాడు అంటే తమిళ్ బిగ్ బాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులో కూడా ఆమె జడ్జ్ ఎవరైతే మన హోస్ట్ ఉన్నారో కమల్ హాసన్ గారు, ఆయనకి అక్కడ ఎలా ఎదురు చెప్పిందో ఇక్కడ కూడా నాగార్జునకి అలానే ఎదురు చెప్తే ఎలా ఉంటుంది. సో అదైతే మనం వీకెండ్లో అయితే చూసేయాలన్నమాట. 5 స్టార్మ్స్ నిజంగానే 5 స్టార్మ్సా, నిజంగానే ఫైర్ లేపుతున్నారా, గేమ్ పరంగా ఎలా ఆడుతున్నారు అనేది ఈ కెప్టెన్సీ కంటెండర్షిప్స్లో అయితే చూడాలన్నమాట. అండ్ దాంతోపాటు దివ్యల మాధురి అందరికీ కూడా రాజా 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 అని పిలుస్తుంది. మరి ఆ రాజాని అంత మిస్ అవుతుందా, మిస్ అయితే మరి ఏ వీక్లో బయటకు వస్తుంది అనేది అందరికీ డౌట్గానే ఉంది. సో ఇంకొకటి కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేసే విషయం ఏంటి అంటే శ్రీజది రీఎంట్రీ ఉంటుందా ఉండదా అని దానిపైన అయితే
డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మరికి చూసుకుంటే తనకి నామినేషన్స్ అంటే బయట పబ్లిక్ ఒపీనియన్‌తో బయటికెళ్ళిన కంటెండర్ అయితే కాదు. సో, మళ్ళీ ఎవరైనా ఓటింగ్ ప్రకారం లేకపోతే ఇట్లానే రిక్వెస్ట్ చేసుకుంటే లోపలికొస్తదేమో. అందరూ కూడా అన్‌ఫెయిర్ అన్నారు. రీ ఎంట్రీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 50, 50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే దీంట్లో మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ కంటెండర్‌షిప్ టాస్క్‌లు కూడా ఆడించే ఇది ఉంది ఇప్పుడు. సో, దాంట్లో అయితే శోభా శెట్టి అయితే వస్తుందన్నమాట. సో, శోభా శెట్టి వచ్చి గేమ్స్, టాస్క్‌లన్నీ ఆడిపించబోతుంది. సో, ఇంతవరకైతే మనకి మంచిగా అనిపించింది. 5 స్టోన్స్ ఫైర్‌గా ఉంటారా? లేకపోతే తుస్ అనిపించుకుంటారా? దాంట్లో మీకెవరు నచ్చారు? అండ్ ఈసారి క్యాప్టెన్సీ ఎవరి చేతిలోకొస్తుంది? అంటే మన ప్రీవియస్ ఉన్న వాళ్ళ చేతిలోకా? లేదా 5 స్టోన్స్ చేతిలోకా? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే 'బిగ్ బాస్' క్రేజీ అప్డేట్స్ కోసం, అలానే మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితది.